హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈ రోజున మనం హైదరాబాద్లోని శంకరపల్లి దగ్గర మోకిలా నుంచి శంకరపల్లి నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఈ అంకురా హోమ్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అన్నమాట. అదేంటంటే ఫామ్ విల్లా కాన్సెప్ట్ అనే చోట కనీసం 600 గజాల నుంచి 1500 గజాల వరకు ఒక్కొక్క ప్లాటు విస్తీర్ణం కలిగి ఉన్నటువంటి దాంట్లో మనము స్థాపత్యవేద బేస్డ్ ఒక డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఆల్రెడీ చూసినప్పుడు ఆ చుట్టుపక్కల మొత్తము మనకి కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ రకంగా చక్కగా ఒక కేరళ టైప్ పిచ్చుడ్ రూఫ్స్తో చక్కని ల్యాండ్స్కేపింగ్తో మనకి ఇల్లులు కనపడుతున్నాయి ఇక్కడ. సో ఈ రకంగా ఇల్లులు కనపడే చోట మనము ఒక మాట సీ ద బ్యూటీ ఆఫ్ ద హౌసెస్ చక్కగా నడుస్తున్నాయి అన్నమాట. సో ఇటువంటి చోట మనము ఒక చూడండి క్లోజ్గా ఇల్లు చూసినప్పుడు ఈ రకంగా వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ మంచి మంచి డిజైన్స్ ఇచ్చున్నారు. కాకపోతే స్థాపత్యవేద ధర్మం ప్రకారం ఒక కాన్షియస్ బేస్డ్ బిల్డింగ్ మనము కట్టాలి చెందాలి అని ఈ యొక్క క్లయింట్ అనుకోవడము, వారికి వర్క్ చేయడము. ఒక 1200 SFTలో ఒక ఈస్ట్ ఫేసింగ్గా ఉన్న ప్లాట్ మనం తీసుకొని మనం ఉదయం నుంచి మార్కింగ్స్ చేస్తున్నాము. సమయాభావం వల్ల కాస్త 7:30-8 అయినా సరే మన షెడ్యూల్ కాస్త బిజీగా ఉండడం వల్ల కాస్త లైట్స్ అవి పెట్టుకొని మనము ఇక్కడ అని చెప్పి మనం నిర్ణయించుకున్నాము. సో ఈ రకంగా వీళ్ళు ఇక్కడ ఒక మోడల్ విల్లాస్ ఈ రకంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఉదయం నుంచి వర్క్ చేస్తున్నాము. ఈ మార్కింగ్స్ ఇవన్నీ ఇంకా కంప్లీట్ అవ్వడానికి ఒక 4 గంటలు పడుతుందన్నమాట. సో ఆల్రెడీ 5:30 అయింది. అయినా మనం రిక్వెస్ట్ చేసాము కాస్త ఎక్కువ మంది లేబర్ పెట్టి మనకు సహాయం చేయండి అని. సో ఇక్కడ ఈ రకంగా హైదరాబాద్లో మనము మన 3వ ప్రాజెక్ట్ అనేది మొదలైందనమాట ఈ రోజున. సో ఇక్కడ చక్కగా మీరు చూసినప్పుడు ఒక లెవెల్గా అన్ని దారాలన్నీ కట్టి వాటికి మనము చేస్తున్నాం అన్నమాట. సో మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఇల్లు కట్టుకుంటాము, ఒక 2500 నుంచి 3000 SFT కన్స్ట్రక్షన్ ఖర్చు పెడుతున్నాము. ఆ కన్స్ట్రక్షన్ ఖర్చు పెట్టినప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, యొక్క ధర్మాన్ని జోడించడం వల్ల మనం ఒక ఇంటిలో ఒక ఆత్మని డిఫైన్ చేస్తున్నామండి. సో ఆత్మని ప్రాపర్గా డిఫైన్ చేసినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ యొక్క ఇంపాక్ట్ తీసుకుంటారు. అంటే ఒక స్పేస్ థెరపీ అని చెప్పి చెప్తాం అనమాట. ఇంపాక్ట్ తీసుకోవడం వల్ల ముందు ఒక సన్మార్గంలో ఉండే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఒక డెస్టినీ అనేది తెలియజేస్తుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హూ యామ్ ఐ, నేను ఎందుకు పుట్టాను, నా పర్పస్ ఏంటి అనేటటువంటి చక్కని తత్వాన్ని మనం తెరవడం వల్ల మనం ఆ డైరెక్షన్ 2 hours వర్క్ చేయడం వల్ల ఒక సార్థకత అనేది ఉంటుందన్నమాట. సో ఆ రకంగా ఈ నాలెడ్జ్ ఇచ్చేసుకొని అందరూ ఆనందంగా ఉండాలి అని భావిస్తూ భగవంతుడు చక్కగా ఈ ధర్మాన్ని తీసుకెళ్తున్నాడు. మేము చక్కగా బిజీ అవుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మా యొక్క టీచర్స్ని, గురువుల్ని నేను ఈ నాలెడ్జ్ నాకు వచ్చినందుకు నేను ఈ ధర్మాన్ని తెలుగు జాతి ప్రజలకు తెలియపరుస్తున్నందుకు అనుక్షణం సంతోషపడుతూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.